డే ర్యాపిడో ఇన్కమ్ పార్ట్ 2 ఇది. వీడియో ఎండ్ వరకు చూడండి. పార్ట్ 1 వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేసి అందరూ దీన్ని కూడా చేస్తారని అనుకుంటాను. సాయంత్రం 4 గంటలకి ఆన్ చేసి పెట్టుకుంటే 4:30 వరకు ఒక ఆర్డర్ వచ్చింది. 15 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ ఇది. 200 అయితే వచ్చినాయి నాకు. కానీ సిటీ నుండి బాగా దూరం పోయినా కాబట్టి తర్వాత నాకు ఆర్డర్స్ రాలేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లాంగ్ రైడ్స్ కాకుండా బిజీ ఏరియాస్ లో కొట్టుకుంటేనే బెటర్. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ ఫాలో చేసుకోండి. అన్నని డ్రాప్ చేసినాక 200 ఇచ్చిండు. అన్నదైతే కర్ణాటక అంట. ఇంటర్వ్యూ ఉంటే వచ్చిండంట. లింగంపల్లి కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయలేదంట. నేనే యాక్సెప్ట్ చేసిన అని చెప్పిండు. తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చింది గచ్చిబౌలి నుండి. గచ్చిబౌలిలో గో టు హోమ్ పెడితే మాదాపూర్కి ఒక ఆర్డర్ వచ్చింది. బ్రోని కూడా దింపినాక ఇంకొక ఆర్డర్ వచ్చింది. అంతే, సాయంత్రం ఓన్లీ 3 ఆర్డర్స్ చేసిన. నాకు కూడా టైర్డ్ అయినా. యాక్చువల్లీ నేను కంటెంట్ కోసమే చేస్తాను కాబట్టి బండి బాగా హీట్ అవుతుందని రూమ్కి అయితే వెళ్ళిపోయినా. మొత్తం ఈరోజు నాకు 13 ఆర్డర్స్ కొట్టిన. పొద్దున ఒక 3 అవర్స్, సాయంత్రం ఒక 3 అవర్స్. ఓన్లీ 6 గంటల్లో నేను 13 ఆర్డర్లు కొట్టిన. 856 రూపాయలు వచ్చినాయి నాకు. నేను పార్ట్ టైం చేస్తేనే ఇంత వచ్చినాయి అంటే ఫుల్ టైం చేస్తే ఇంకా బాగా వస్తాయి. కానీ ర్యాపిడో కొట్టే వాళ్ళందరికీ ఒకటే, జాగ్రత్తగా మంచిగా చేసుకోవాలి. బండి బాగా హీట్ అవుతుంది, బండిని కూడా మంచిగా చూసుకోవాలి. ర్యాపిడోనే కాదు, స్విగ్గీ ఇంకా జొమాటో కూడా ట్రై చేస్తా. అలాగే నా ఐడి ఒకసారి చెక్ చేయండి, నేను ఎడిటింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ డే వీడియో కూడా ఉంది, పోస్ట్ చేస్తా. ప్లీజ్ కొంచెం ఫాలో చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ దాకా చూసినందుకు.